హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి మన మినీ గార్డెన్ ఉంది కదా, సో అదైతే చూపించేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి రాకముందు అయితే చుట్టుప్రక్కల మనకి కనకాంబరాల మొక్కలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ అయితే తీసేసారండి. తీసేసి మంచిగా మట్టి అయితే తోలించారు. నల్ల మట్టి పొలంలో ఉంటుంది కదా, ఈ సమ్మర్లో ఎక్కువగా పొలంలో ఉన్న మట్టిని ఇంటికి తోలించడము, లెవెల్ చేయడం అట్లాంటివి ఉంటుంది. అండ్ పొలంకి కట్టలు వేయించడము, కట్టులు అట్లాంటివి వేస్తూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి అయితే ఈ మినీ గార్డెన్లో ఉన్నటువంటి కనకాంబరాల మొక్కలని అయితే చనిపోయినాయండి. సో సాడ్ అనమాట. ఎప్పుడైనా వచ్చినా నాకు చాలా ఇష్టంగా నేను వాటికి వాటరింగ్ ఇస్తూ పూలు అనేది కోసుకుంటూ ఉండేదాన్ని. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి అవి మొత్తం చనిపోయిన తర్వాత మట్టి తోలించినాక లెవెల్ చేస్తారు. లెవెల్ చేసిన తర్వాత అయితే ఈ మొక్కలు అయితే పెట్టారు. గోంగూర మొక్కలు అండ్ బెండకాయ మొక్కలు, తర్వాత చిక్కుళ్ళు, దోసలు, బీరలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి హెల్దీగా. అండ్ ఇవి వచ్చేసి మనకి చిక్కుడు మొక్కలండి. చిక్కుడు మొక్కలు అంటే మనకి పప్పుల చిక్కుళ్ళు వేరుంటాయి, సన్న చిక్కుళ్ళు వేరు ఉంటాయి. సో సన్న చిక్కుళ్ళు అయితే పెట్టారు. మామూలుగా మనకి పెద్ద చిక్కుళ్ళు వచ్చేసి సంక్రాంతి ఆ టైంకి పీకేస్తాం కదా మొక్క, సో బిఫోర్ అనేది మనం పెడుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి చిన్న చిక్కుళ్ళు అనమాట ఈ చెట్లు. అవి మనకి అంతకుముందు వీడియోలో కూడా చూపించాను, చాలా మంచిగా అయితే వస్తూ ఉంటాయి చిక్కుళ్ళు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు. మనం అయితే న్యాచురల్గా పండించుకుని తింటామన్నమాట. మనం ఒకరికి ఇచ్చే అంతేమీ ఉండవండి. ఇక్కడ వచ్చేసి మనకి వీక్లీ మనకి బీరకాయలు, దోసకాయలు అండ్ చిక్కుళ్ళు, బెండలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మనకి మనం ఎరువులు అట్లాంటివి మేము వేయం కాబట్టి మనకి ఇంట్లోకి కూరలకి సరిపడు వస్తూ ఉంటాయి. అండ్ అలానే మా ఇంటి మినీ గార్డెన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది, బాగుందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మా అక్కని అయితే మంచిగా వాటరింగ్ ఇస్తూ ఉన్నాడు ఒక సైడ్, నేనేమో ఇటు సైడ్ వచ్చేసి వీడియో అనేది తీస్తూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ లేవడమే మా అక్కని అయితే వాటరింగ్ అనేది ఇస్తూ ఉంటున్నాడు. తను 6 లేదంటే 6:30 ఆ టైంలో అయితే లేస్తాడు. ఆ టైంకి అయితే చక్కగా వాటరింగ్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి ఈవినింగ్ నేను తీసాను అనమాట. సో ఈవినింగ్ అయితే మనకి బీరకాయలు ఫ్లవర్స్ అనేది విచ్చుకుంటాయి అనమాట. సో అందుకని అయితే నేను ఈవినింగ్ క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి దోసకాయ అండి. దోసకాయ మొక్కలు అండ్ బీరకాయ మొక్కలు అయితే ఉన్నాయి. బీరలు వచ్చేసి మనకి బీరల్లో ఎక్కువ ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. సో చాలా క్యూట్గా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ ఈవినింగ్ టైం అక్కడ వర్క్ అయిపోగానే ఇట్లా పొలం అయితే వచ్చాము. ఇలా క్రెయిన్ అయితే మనకి తుమ్ముతూ ఉంది అనమాట మన కట్ సైడ్ పొలంకి, అటువైపు ఇటువైపు. సో ఇక్కడ వచ్చేసి అరటి మొక్కలు అవి ఉన్నాయి కదా, అవి మొత్తం సాఫ్ చేసేసింది. మొక్కలు ఏమీ లేకుండా క్లీన్ చేసేసారు. బట్ మనకి ఇప్పుడు గెలలు అయితే లేవు కదండి, మనకేం నష్టమేం లేదులేండి. అవన్నీ కట్ చేయడం వల్ల మంచిగా మళ్ళీ కొత్త మొక్కలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. అలానే గోరింతాకు మొక్క కూడా కట్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసారు. ఆ తర్వాత అయితే ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే మంచిగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా కన్నా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇవి ఉన్నాయి కదా ఈ మొక్కలన్నీ అనేది తీసేస్తూ వస్తుంది. అండ్ అలానే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ముంజికాయలు ఎక్కడానికి వే అనేది లేదు, సో వాటిని అయితే అట్లా వదిలేసారు. ఇది వచ్చేసి మనకి 2 days వీడియో అండి. సో నేనైతే మొత్తం మిక్స్ చేసి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇంకా నేనైతే ఊరికి వెళ్ళిపోతాను కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఒకసారి మెమొరబుల్గా ఉంటుందిలే అని చెప్పేసి అయితే నేను అన్నీ మిక్స్ చేసి అయితే మీకు వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సమ్మర్ కదా, చాలా విశాలంగా అనిపిస్తూ ఉంటుంది గ్రీనరీగా. అండ్ ఇక్కడ పనస చెట్టు చూసారు కదా, లాస్ట్ టైం నేను చూపించినప్పుడు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, బట్ ఇప్పుడు అసలు ఏమీ లేవండి. ఏదో చెట్లు ఉన్నాయి అంటే ఉన్నాయి అంతేను. ఇయర్ మామిడి కాయలు కూడా అసలు ఏమీ కాయలేదండి, కాసినవి కూడా రాలిపోయినాయి. ఇది వచ్చేసి పచ్చడి మామిడి. మనం ఎప్పుడు పచ్చళ్ళు చేసుకున్నా ఈ చెట్టు మామిడి కాయలతోనే చేసుకునే వాళ్ళం, బట్ ఇయర్ అయితే ఏం లేదండి. అండ్ ఇక్కడ వచ్చేసి పొలాలు చాలా విశాలంగా ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్.